పద్య నవరత్నాల్లో 7వ వర్క్షీట్ చూస్తూ ఉన్నాము. పదజాలము. ఇక్కడ వచ్చేసి ఒకే అక్షరము ప్రథమాక్షరముగా అంత్యాక్షరముగా ఉండేటువంటి పదాలను రాయండి. తాతో వచ్చేటువంటి పదాలు వచ్చేసి ప్రథమాక్షర పదాలు వచ్చేసి తలుపు, తబల, తగరము. తాతో వచ్చేటువంటి అంతాక్షరి పదాలు వచ్చేసి అంతముతో కూడినటువంటి, అంటే తా వచ్చేసి లాస్ట్లో ఉండాలి. కవిత, కొలత, వనిత అనేటువంటిది ఇవ్వడం జరిగింది. తర్వాత వచ్చేసి క, రా, ము అనేటువంటి అక్షరాలతో పై విధముగా పదాలను రాయండి. ఇక్కడ కాతో కూడినటువంటి ప్రథమాక్షరంతో కలిగినటువంటి పదాలు వచ్చేసి కలము, కమలము. తర్వాత వచ్చేసి కథ. కాతో అంత్యాక్షరంతో కూడినటువంటి పదాలు పిలక, పలక, నలక. రాతో ప్రథమాక్షరంతో కూడినటువంటి పదాలు రథము, రవి, రక్తం. రాతో అంత్యాక్షరంతో కూడినటువంటి పదాలు కర, తెర, నర. తర్వాత వచ్చేసి మూతో ప్రథమాక్షరంతో కూడినటువంటి పదాలు ముందర, ముదురు, ముక్కు. తర్వాత వచ్చేసి మూతో అంత్యాక్షరము కలిగినటువంటి పదాలు సింహము, గృహము, ముఖము. తర్వాత తా గడికట్టును పూరించండి. ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ క్వశ్చన్లు అడుగుతున్నారు. ప్రతి ప్రాణికి ఉంటుంది, ఏముంటుంది? తల ఉంటుంది. ప్రతి ఇంటికి ఉంటుంది, ఏముంటుంది? తలుపు ఉంటుంది. తర్వాత ఇద్దరు కలిస్తే వారిని జత అంటారు. కుమారుడిని ఏమంటారు? తనయుడు అంటారు. పురాతనమని పాత అంటారు. ఒక వాయిద్యం పేరు వచ్చేసి తబల. వారానికి ఒకసారి జరిగేటువంటి బజార్ వచ్చేసి సంత. తర్వాత తాంబూలానికి అవసరమయ్యేదేంటి? తమలపాకు. తర్వాత నిరంకుశంగా పరిపాలించేవాడు నియంత. ఈ విధంగా వచ్చేసి మీరు రాయండి. ప్రతి ప్రాణికి ఉంటుంది తల, ప్రతి ఇంటికి ఉంటుంది తలుపు, ఇద్దరు కలిస్తే జత, కుమారుణ్ణి తనయుడు అంటారు, పురాతనాన్ని పాత అంటాము, ఒక వాయిద్యం పేరు వచ్చేది తబల, సంత, వారానికి ఒకసారి జరిగేటువంటి దాన్ని సంత అంటారు, తాంబూలానికి అవసరమేది తమలపాకు, నిరంకుశంగా పరిపాలించేవాడిని నియంత అంటాము.